హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు సమ్మర్ కేర్ సిరీస్లో భాగంగా మనము మొక్కలకి ఎంతో ఉపయోగపడే, వర్షాకాలంలో మనకి బాగా మేలు చేసే ఒక పదార్థాన్ని అయితే తయారు చేసుకుందాము. అదేంటంటే ఘనజీవామృతం తయారు చేసుకుంటున్నానండి. అదొక చిన్న వీడియో చేస్తున్నాను చూడండి. దానికి కావాల్సింది ఆవు పేడ. నేను ఒక 2 కిలోలంతా ఆవు పేడ తీసుకున్నాను. మరి శనగపిండి, బెల్లం, ఎర్రమట్టి మరి గోమూత్రం. ఈ 5టిని ఉపయోగించి మనమైతే ఈరోజు ఘనజీవామృతాన్ని తయారు చేసుకుందాము. వీటికి ఎర్రమట్టి కావాలండి. కొద్దిగా ఎర్రమట్టి కావాలి. ఇది పెళ్ళలు ఉందండి, దాన్ని అందుకే చిన్న మట్టిలాగా మెత్తగా పొడిలాగా చేసుకున్నాను. బెల్లం కూడా రేషియో అంటూ ఏముండదండి. మనం ఏదో కొద్దిగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంతే వేయాలని ఏమి ఉండదు. కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. ½ కేజీ పైన బెల్లం తీసుకున్నాను. ½ కేజీ పైన ఎర్రమట్టి తీసుకున్నానండి. అంతే రేషియోలో శనగపిండి కూడా అంతే తీసుకుందాం. వీటన్నిటిని కలుపుకొని కొద్దిగా బెల్లం ఎక్కువ అయ్యేటట్టుందండి, కొద్దిగా తీస్తాను. ఇవన్నీ కలుపుకోవడానికి మనము గోమూత్రాన్ని ఉపయోగించుకోవాలండి. ఇది నేను చాలా పాతది గోమూత్రము. ఒక 5 లీటర్స్ తెచ్చి పెట్టుకుంటే మనకి ఇట్లనే మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఏమన్నా తయారు చేసుకున్నప్పుడు కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చండి. ఇది గోమూత్రము తెచ్చి పెట్టుకుంటాను ఎప్పుడు. ఇది బాగా మొత్తం అన్ని కలిసేలా కలుపుకోవాలండి. నేను కలుపుకొని మీకు చూపిస్తాను. ఇది మొత్తం అన్ని ఇప్పుడు మనం వేసిన శనగపిండి, ఎర్రమట్టి, బెల్లం, ఆవు పేడ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆవు పేడలో చాలా మైక్రోబ్స్ ఉంటాయండి. ఇది మొక్కలకి మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఆవు పేడని మనము గోమూత్రం ఆవు పేడ కూడా కలిపి ఒక 1-2 డేస్ ఉంచి అది కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. సాయిల్లో అయినా వేసుకోవచ్చు, అలాగే మొక్కలు కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇది నేను కలుపుకొని చూపిస్తాను. ఇలాగే కలుపుతుంటే వీడియో పెద్దగా ఇలా మొత్తము కలిసేటట్టు అన్నీ మంచిగా ఈక్వల్గా కలిసాయండి. బెల్లము, ఎర్రమన్ను, శనగపిండి
ఆవు పేడ అన్నీ కలిసాయండి మంచిగా. ఇలా కలుపుకొని మనము ఇలా ఇలా చేసి ఏదైనా డ్రై ఎండబెట్టుకోవడానికి వీలుగా ఉండే దాంట్లో ఇలా పెట్టేసుకోండి. నా దగ్గర ఈ కూలర్ది మూత ఉంది, దాని మీద పెట్టుకుంటున్నాను. పెద్దగా కూడా చేసుకోవచ్చు, చిన్నగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నాను. వెనకటికి పిడకలు చేసేవాళ్ళు కదండి, అలాగే సేమ్. వీటిని ఒకరోజు ఎండలో పెట్టేసి తర్వాత మళ్ళీ నీడకు షిఫ్ట్ చేసుకోండి. నీడలో ఆరితే మంచిగా ఉంటాయి. నేను ఇవన్నీ చేసుకొని మళ్ళీ చూపిస్తానండి. ఓకే అండి. ఇదిగోండి, ఇలా ఇన్ని చేశాను. ఇన్ని అయ్యాయి. మన దగ్గర ఉన్న 2 కిలోల ఆవు పేడ 2 కిలోలు ఉండింది. అన్నీ హాఫ్ కేజీ వేసుకున్నాను. సో వాటికైతే ఇవి ఇలా తయారయ్యాయి. ఇన్ని తయారయ్యాయండి. వీటిని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.